హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా వ్లాగ్స్. సో మన ఛానల్లోని లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, కిడ్స్కి సంబంధించి, ఫ్యాషన్కి సంబంధించి అన్నీ ఉంటాయి. సో మిక్స్డ్ కంటెంట్ అనమాట. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ డే ఆఫ్ హైదరాబాద్ అనమాట. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా. సో ముందు చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే చెప్తున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము, ఫస్ట్ డే అనమాట. మమ్మల్ని ఎప్పుడూ రిసీవ్ చేసుకునే మా మమ్మీ వాళ్ళు ఈసారి వైజాగ్లో ఉన్నారు, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఒక పని మీద వెళ్ళారు, మేము వచ్చేసరికి వచ్చేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదనమాట. సో మేము వెళ్ళాము, లక్కీగా కీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఏదైనా తినేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ అలా పడుకొని దాన్ని ఇప్పుడు లంచ్కి బయటకు వచ్చామన్నమాట. సో యాక్చువల్లీ లంచ్ కుక్ చేసుకుందాం అనుకున్నాము, కానీ బిర్యానీ కోసం వచ్చేసాము. సో చికెన్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. సో నేనైతే శ్రీకాంత్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు, నేను ఎప్పుడైనా తింటాను, కానీ శ్రీకాంత్ కూడా తినాలి కదా. సో దాని కోసం ఇంకా ఈరోజే వచ్చేసాము అనమాట. సో ఫుల్ రష్ ఉంది ఆ రోజు, సండే అయినా సరే వెయిట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర వెయిట్ చేసాము. ఆ హాఫ్ అన్ అవర్ మళ్ళీ మాకు ఒక మంచిగా కార్నర్ సీట్ దొరికిందనమాట, పిల్లలతోని హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయడానికి. కానీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక 20 minutes, టోటల్ ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ 3 అయిపోయింది మేము తినడానికి. సో మేము తింటే సరిపోదు కదా, పిల్లలు కూడా తినాలి. సో వాళ్ళ కోసం ఫస్ట్ చూస్తున్నాను అనమాట, కారం లేనిది స్పైసీగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుందంటే వాళ్ళ కోసం ఆలోచించి స్పైసీగా తినడం అవ్వట్లేదు, తినాలనిపించినా సరే. సో ఫస్ట్ వాళ్ళ కోసం వేరేగా ఆర్డర్ చేసాము స్టార్టర్స్. ఈలోపు ఈ సలాడ్స్ ఇవన్నీ తెచ్చిపెట్టారనమాట. పిల్లల దగ్గర ఇవన్నీ తెచ్చిపెడితే ఎలా ఉంటుందంటే అవన్నీ మెయిన్ కోర్స్ వచ్చేలోపు ఇదంతా చెత్త చెత్త చేసి పడేస్తారు. అదే పనిలో ఉంది జాను. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి. నాకేనా ఇలాగా, లేకపోతే అఫ్కోర్స్ ఎవరికైనా సరే బయటికి వెళ్ళినప్పుడు పిల్లలతో మోస్ట్లీ ఇలాగే ఉంటుంది కదా. సో ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది కమెంట్ చేసి చెప్పండి. సో ఇంకా స్టార్టర్స్ అయితే వచ్చింది. ఇది మలై చికెన్ ఏదో చెప్పారు, స్పైసీగా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది పిల్లలకంటే, వాళ్ళే సజెస్ట్ చేశారనమాట. ఒక్కొక్కసారి రెస్టారెంట్లో వాళ్ళు చెప్పింది నమ్మాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి వద్దనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పింది ఆర్డర్ చేస్తే ఎందుకా ఆర్డర్ చేసామనిపిస్తుంది. అలా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. సో ఈసారి అయితే బాగానే ఉందన్నమాట. అండ్ మా కోసం మంచి దమ్ బిర్యానీ చెప్పుకున్నాము, చికెన్ దమ్ బిర్యానీ. సో ఇది కొంచెం స్పైసీగా ఉంది, జాను అస్సలు తినట్లేదు. రిషి కొంచెం కొంచెం అలా కర్డ్ వేసుకొని తింటుంది, కానీ తనతో ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఏది నచ్చితే తినేస్తుంది. ఇప్పుడు జాను కొంచెం స్పైసీగా తినట్లేదు అనమాట. వేరే అయినా తింటుంది, కానీ స్పైసీ ఫుడ్ కొంచెం తక్కువ. సో ఫస్ట్ నా ఒపీనియన్ ఏంటి అంటే, మనం తినేటప్పుడు వాళ్ళకి తినిపించడం కన్నా ఫస్ట్ అయినా పెట్టాలి, లేదంటే మనం తినేసైనా పెట్టాలి. మోస్ట్లీ ఫస్ట్ పెట్టేయడమే బెస్ట్. కానీ నేను ఇంట్లో ఏదో ఒకటి తినిపించుకొని వచ్చాను జానుకి. సో అక్కడ తింటే తిన్నది, లేకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళక ఏమైనా పెట్టచ్చు అనేసి. సో అందుకు తనకు ఒక ప్లేట్ ఇచ్చేసి తనకు నచ్చింది అలా సలాడ్స్ కానీ, లేకపోతే చికెన్ పీసెస్ స్పైసీగా లేనిది అలా వేస్తూ ఉన్నాను అనమాట. సో అలా తింటుంది సైడ్ నుంచి, బట్ అయినా సరే ఆగదు కదా, కొంచెం ట్రై చేస్తున్నాను తింటుందేమో అని. ఒకప్పుడు రిషితో చాలా ప్రాబ్లం అయ్యేది ఇలా బయటికి వచ్చినప్పుడు. జాను అంత కాదులేండి, తనకు నచ్చింది తింటుంది. ఇప్పుడు రిషి కూడా తనకు నచ్చింది తింటుంది కాబట్టి ఓకే, ఇద్దరితోని మేనేజ్ అవుతుంది ఇప్పుడు. సో చిన్నగా ఉండేటప్పుడు పిల్లలతో ఎలా సఫర్ అవుతారో నాకు ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది కాబట్టి, ఎవరైనా చిన్న పిల్లలు ఉండేవాళ్ళు చూస్తే ఈ వ్లాగ్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక ఏజ్ వచ్చాక ఇంకా పెరుగుతూ వాళ్ళే నేర్చుకుంటారు అంటారు కదా. సో అలా అవుతుందన్నమాట. ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా ఫైనల్లీ లంచ్ 4 o'clock అయింది. ఇంకా బయటకు వచ్చి చూసాము, లెఫ్ట్ సైడ్లోని పిజ్జా హౌస్కి ఇలా టీ స్టాల్ చూసాను. ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క టీ అంట. బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. దుక్ మే చాయ్, టెన్షన్ మే చాయ్, సుకూన్ మే చాయ్, అలా డిఫరెంట్ నేమ్స్తో పెట్టారు. సో బాగా అనిపించింది. ఇంకా భోజనం అయ్యాక చాందిని మాల్కి వచ్చేసాము. సో ఇక్కడ ఏంటి అంటే ముందు వచ్చిన దానికన్నా అప్డేట్ చేశారు బాగానే. సో అన్నీ రోబోటిక్ గేమ్స్ ఇలా ఉంటాయి కదా ఎలక్ట్రానిక్వి, దానికి సంబంధించినవి ఉన్నాయి. లైక్ కార్ రేసింగ్, చిన్న ప్లేస్లోనే అన్ని చాలా టైప్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ అఫోర్డబుల్ రేంజ్లో కూడా ఉంది. నిజం చెప్పాలంటే మాల్స్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, అంత ఎక్కువ ప్రైజింగ్ ఉంటుంది. సో ఇక్కడైతే కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇక్కడ కూడా 1 year ఉండే వ్యాలిడిటీ 6 months చేశారు కార్డ్ తీసుకున్న తర్వాత. సో ఈ 6 months లోపే ఏదున్నా సరే మళ్ళీ వచ్చి ఆడాలన్నమాట. మేము ఇక్కడ ఉండము ఎలాగో, సో తీసుకున్న కార్డ్ అవగొట్టాలని చెప్పి ఇప్పుడు వచ్చాము.
సో, ఇంకా ఇప్పుడు ఇదొక్కటి గేమ్ ఆడలేదనుకుంటా. మిగతా అన్నీ గూడా ఎక్స్‌ప్లోర్ చేశారు రిషి, జాను. సో, బానే పిల్లలకైతే మెయిన్ ఇలాంటి గేమ్స్ అండ్ ఫిజికల్‌గా ఆడతారు చూడండి లైక్ బాల్ గేమ్స్ ఇంకా చూపిస్తాను. అండ్ పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు. అన్ని టైప్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయన్నమాట. మోస్ట్‌లీ ఒకవేళ దగ్గరలో ఉంటే లైక్ మేడ్చల్ రోడ్‌లోని ఇది రాయ్ చాందిని మాల్ దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళండి బావుంటుంది. అంటే ఫ్యామిలీస్‌తో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ బావుంటుంది. ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు ఆ మాల్ అంతా పైన. సో, గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నేను చెప్పింది ఇదే ఫిజికల్‌గా అంటే చిన్న చిన్న పిల్లలకి దీనికి కూడా ఏజ్ లిమిట్ ఉంది. సో 6 or 7 ఇయర్స్ అనుకుంటా ఏజ్ లిమిట్. సో రిషిని అయితే అలో చేశారు. అండ్ ఇక్కడ సాక్స్ కంపల్సరీ. ఎవరైనా సరే మాల్స్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి డబ్బులు చదివించే కన్నా మనం ఇంట్లో నుంచి ఒక పెయిర్ ఆఫ్ సాక్స్ తీసుకొని వెళ్తే బెస్ట్ పిల్లలకి. మేము అదే పని చేసామన్నమాట. అక్కడ మాకు తెలియక వెళ్ళాము, మళ్ళీ అక్కడ తీసుకున్నాము. ఇద్దరికి 2 పెయిర్స్ అండ్ పేరెంట్ కూడా అలౌడ్. పేరెంట్‌కి కూడా ఒక పెయిర్ సాక్స్ ఉండాలి. సో ముగ్గురికి తీసుకోవాల్సి వచ్చిందనమాట. నేను వెళ్ళలేదు, శ్రీకాంత్ వెళ్ళారు. సో అప్పటికే తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి వచ్చేసాయి నాకు. సో ఇంకా లోపలికి వెళ్ళారు, వాళ్ళు ఆడిపించారు. ఆడిపించడంలో తను ఫస్ట్ అనమాట. బాగా ఆడిపిస్తారు పిల్లల్ని. సో ఇంకా తనే వెళ్ళారనమాట లోపలికి. అయితే నేను పిల్లలు ఆడిన వీడియో మొత్తం ఒక వీడియోలా పెడతాను, నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెట్టాను అంతే. అండ్ ఈ క్రికెట్ బాగా అనిపించింది. ఇండోర్ క్రికెట్ బాల్ వస్తున్నట్టే వస్తుంది, కానీ ఎల్ఈడి స్క్రీన్లోని అలా వాళ్ళు వేస్తున్నట్టు బాగుంది కాన్సెప్ట్. అండ్ ఇంకా ఫుల్గా ఆడిన తర్వాత స్నాక్స్ టైం మళ్ళీ. సో వాళ్ళేమో తింటున్నారు, నేనైతే బయటకు వస్తే ఇలా ఎప్పుడైనా తాగితే రెగ్యులర్గా కాదు ఎప్పుడైనా తాగితే టీ, శ్రీకాంత్ కాఫీ, ఆపోజిట్ టేస్ట్ అనమాట. అండ్ కిందికి రాగానే ఇక్కడేవో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు పిల్లలకి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి. ఎవరైనా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. సో రిషి వెళ్ళింది, కొంచెంసేపు నించుంది అలా. అంటే ఆల్రెడీ అక్కడ గేమ్ అయిపోయింది. ఈలోపు కొంచెంసేపు కూర్చున్నాం, అలా చూసామా. అండ్ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, చాక్లెట్స్ ఇచ్చారు అంతే. అండ్ జాను చూడండి వెళ్ళిపోతుంది. సో వస్తుంది వెళ్ళిపోతుంది, తన ఇష్టం. సో ఫైనల్లీ ఒక ర్యాండమ్ డే ఈ పార్సెల్ రిసీవ్ చేసుకున్నాను. సో చాలా డేస్ నుంచి ఇది కొందాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడు అయింది. నాకు యూట్యూబ్ మీద ఏమైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే అది నేను ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయినప్పుడే కొందాం అనుకున్నాను అనమాట. సో మోస్ట్లీ శ్రీకాంత్ చాలా వరకు నాకు సపోర్ట్ చేశారు, బట్ చాలు అనిపించింది. సో మంచి ఆడియో క్వాలిటీ కూడా ఇవ్వాలి అనిపించింది అనమాట. సో నా వంతు నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడిప్పుడు రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. సో యూట్యూబ్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు మెమోరీస్ రీకలెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నాకు ఒక సెకండ్ ఇన్కమ్ లాగా ఉండాలి. సో నాకు ఎంత వచ్చినా పర్వాలేదు, బట్ నాకు మెయిన్గా మెమోరీస్ అన్నీ రీకలెక్ట్ అవుతాయి అనే ఉద్దేశంతోని మెయిన్గా చేస్తాను అనమాట. సో చాలా డేస్ అయిపోయింది నాకు దీని నుంచి ఇన్కమ్ రాక. అయినా సరే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు రిషి చిన్నగా ఉన్నప్పుడు తనవి వీడియోస్ అన్నీ తీసి పెట్టేదాన్ని. సో ఆ టైంలో రిషి తీశాను, మరి జానుది కూడా ఉండాలి కదా, ఇద్దరివి ఉంటేనే బాగుంటుంది కదా అనేసి ఇప్పుడు కూడా వీడియోస్ పెడుతున్నాను అనమాట. అమౌంట్ వచ్చినా రాకపోయినా సరే. సో చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. మోస్ట్లీ నాకు అయినంత వరకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, నేను ఇంకా షాపింగ్ హాల్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, చాలామంది కాంపిటీటర్స్ అయిపోయారు. బట్ అయినా సరే మన ఇండివిజువల్ యూనిక్ ఐడెంటిటీ ఉండొచ్చేమో అని ఒక చిన్న హోప్తోని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడే కదా, త్వరలో చేస్తాను. సో ఇది నేను ఆండ్రాయిడ్ వర్షన్ తీసుకున్నాను. నేను మోస్ట్లీ ఆండ్రాయిడ్ యూస్ చేస్తాను కాబట్టి. అండ్ ఇక్కడ ఒక రిసీవర్ అండ్ 2 ట్రాన్స్మిటర్స్ తీసుకున్నాను. ఒకటే అంటే మళ్ళీ ఫ్యూచర్లో కావాల్సి వస్తే ఎందుకులే అని దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ ఎక్కువేం లేదు. సో అందుకు ఒకటే 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నవి తీసుకున్నాను అనమాట, 2 మైక్స్. సో ఛార్జింగ్ అయిపోయినా సరే ఇంకొక మైక్ తీసి యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో ట్రావెలింగ్లో కూడా బాగుంటుంది ఇది. మెయిన్ మ్యాగ్నెటిక్ ఫామ్లో వచ్చింది, కానీ దానికన్నా ఆలోచిస్తే ఇదే కొంచెం మన డ్రెస్ని హోల్డ్ చేసి ఉంచుతుంది. ప్లస్ తొందరగా అక్కడెక్కడ పడిపోయే ఛాన్స్ కూడా తక్కువ అనమాట. సో అందుకు అండ్ చిన్నగా కూడా ఉంది. అన్ని మైక్స్తో కంపేర్ చేస్తే మోస్ట్లీ ఇది చిన్నగా అనిపించింది అనమాట. అయితే దీంతో పాటు ఇంకా ఏం యాక్సెసరీస్ వచ్చాయో చూపిస్తాను. సో జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నాను. మీరు టెక్ ఛానల్స్కి వెళ్తే దానికి కంప్లీట్ రివ్యూ ఉంటుంది. దీంతో పాటు మనకి క్యారీ చేయడానికి ఒక పౌచ్ ఇస్తారు. అండ్ దీంతో పాటు విండ్షీల్డ్స్ 2 లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ అనుకుంటా 2 ఇచ్చారు. అండ్ ఇది యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఇది కంప్లీట్ ఛార్జింగ్ కేస్ అయితే మనకి ఒక లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, సో దానిలో చూసుకోవాలి. సో ఇంకా డౌట్స్ ఉంటే యూజర్ మాన్యువల్ క్విక్ గైడ్ నేను ఇక్కడ అటాచ్ చేశాను. ఓపుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే 100లో ఒకరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు, 1000లో ఒకరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు అలా పెట్టాను అంతే. సో ఫైనల్లీ
ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకేమైనా సజెషన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా చెప్పాలి అనుకున్నా కమెంట్స్ ద్వారా నాకు చెప్పేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.